అసలు బుద్ధుడు అసలు రూపమే బుద్ధిస్టులు చెప్పడానికి ఎప్పుడు ముందుకు రారు. అట్లాంటి గౌతమ బుద్ధుడు మన విష్ణు అవతారాల లోపల 9వ అవతారమా? అసలు ఛాన్స్ ఉంటుందా? దీనికి ఏం చెప్తారంటే మనం భాగవత పురాణం లోపల అదే 1వ స్కందం 3వ అధ్యాయం లోపల ఉన్న శ్లోకాలు అంటే విష్ణు అవతారాలు ఏవైతున్నాయో వాటి ప్రకారం చెప్తా ఉంటారు. బుద్ధ నామ్నాంజన సుత కీకటేషు భవిష్యతి అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు అందులో క్లియర్గా ఉంది కదా, అంజనాదేవి కుమారుడు అని చెప్పేసి. మరి ఇప్పుడు మనం చెప్పే గౌతముడు సిద్ధార్థుడు ఎవరైతున్నారో తన తండ్రి పేరు శుద్ధోధనుడు, తల్లి పేరు మాయాదేవి. పుట్టిన కొన్ని రోజులకి మాయాదేవి చనిపోయారు కాబట్టి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతముడు అని పేరు వచ్చింది. మరి అంజనాదేవి ఎక్కడి నుండి వచ్చింది? పోని కీకటేషు అంటే ఇప్పుడు ఏదైతే ఒక ప్రదేశం లోపల పుట్టిండు అని చెప్తున్నారు, కానీ ఈయనేమో నేపాల్లో ఉన్న ప్లేస్లో కదా పుట్టింది. మరి ఈయన ఎట్లయితాడు? మనం ఎట్లా కనెక్ట్ చేస్తున్నాం అంటే ఈ కీకటేషు అనే ప్లేస్ ఏదైతే ఉందో గయా అని చెప్పేసి చెప్తున్నారు, కానీ మన శాస్త్రాలు కీకటేషు అంటే గయా అని చెప్పలే. కీకటేషు అంటే కీంకృత. ఎక్కడైతే చెడు పనుల కోసం యజ్ఞయాగాలు బలులు చేస్తున్నారో ఆ ప్లేస్ గురించి చెప్పింది. ఆ ప్లేస్ ఎక్కడ అంటే ఒరిజినల్గా అదే, కానీ డైరెక్ట్గా అదే అని చెప్పడానికి కాదు. మరి సిద్ధార్థుడు గౌతముడు పుట్టగానే తనకి జాతకం ప్రకారం ఒక సన్యాసి అవుతాడు అని చెప్పారు కాబట్టి తనకి ఏం చేశారంటే 3 కాలాలకి 3 డిఫరెంట్ ప్యాలెస్లు కట్టించింది. అసలు తనకు పెళ్ళి అయ్యేంత వరకు ఎప్పుడూ కూడా తనకు అసలు బయట ప్రపంచమే తెలియదు. ఈ ప్రపంచం తెలియని పర్సన్ ఒకరోజు బయటకు వచ్చి 4 చతుర్దర్శకాలు అని చెప్తారు. 4 విషయాలను చూసిండు ఆయన. ఆ చతుర్దర్శకాల లోపల ఫస్ట్ ఏంటిది అంటే ఒక వృద్ధుడు తన వృద్ధాప్యంని చూసి అరే మనుషులు అనే వాళ్ళకి ఇలా వృద్ధాప్యం వస్తుందా అని చెప్పేసి ఒక బాధపడ్డాడు ఆయన. రెండోది వచ్చేసి రోగి, మొత్తం బ్లడ్ అంతా వస్తుంటే చూసి ఇంత భయంకరమైన టార్చర్ అనుభవించాలా మనం రోగం వస్తే అని చెప్పేసి అనుకున్నాడు. 3 శవం. ఆ శవాన్ని చూసి వాళ్ళ బంధువులందరూ రోధిస్తుంటే ఎప్పుడైనా మనం చచ్చిపోయేటోళ్ళమే కదా అని ఇంకా బాధపడ్డాడు. దాని తర్వాత ఒక చెట్టు కింద కూర్చున్న ఒక యోగియో ఒక సన్యాసియో ఆయన ఆ చెట్టు కింద ఉన్న సన్యాసి మొహంలో ఉన్న ప్రశాంతతను చూసి తన గురించి అడిగాడు. ఎవరు తను అంటే శ్రమణుడు అని చెప్తాడు. వెళ్ళి తనని అడిగితే తను చెప్తాడు, ఇలా వెళ్ళండి మీకు నాలాంటి ప్రశాంతత దొరుకుతుంది అని. అలా వెళ్ళినప్పుడు ఆయనకి 2 గురువులు దొరుకుతారు. ఒకరేమో అలార కలామ అని చెప్పేసి, ఇంకొకరేమో ఉద్దాక రామపుత్త అని చెప్పేసి. అసలు వీళ్ళిద్దరు ఎవరు అంటే శ్రమణ సంస్కృతికి చెందిన వాళ్ళు. ఈ శ్రమణ సంస్కృతి అంటే ఏంటంటే ఏదైతే మనం ముందు ఒకటి అనుకున్నాం కదా, బుద్ధుడు అంజనాదేవి కడుపులో పుడతాడు కీకటేశ్వర రాజ్యంలో అని చెప్పేసి, ఆ సుగత బుద్ధుడి శిష్యులు అంటే డైరెక్ట్ శిష్యులు కాదు. గౌతముడు సిద్ధార్థుడు పుట్టడానికి దాదాపుగా 1300 సంవత్సరాల ముందు పుడతాడు ఒక ఆయన అదే ప్రాంతం లోపల. అప్పుడున్న రాక్షసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా యజ్ఞాలు యాగాలు చేసుకుంటూ బలులు ఇచ్చుకుంటూ వాళ్ళు కూడా శక్తులు పొందుతున్నారు. దాన్ని ఆపడం కోసమే వచ్చిన అవతారం సుగత బుద్ధుడు. అతను అంజనాదేవి కొడుకు, తండ్రి పేరు జిన. తన నుంచి వచ్చిన శ్రమణ సంస్కృతిని నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళందరి ఉద్దేశాలు ఏంటంటే ఎవరైతే రాజులు కానీ ఇలా రాక్షసులు కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక భయంకరమైన పోరాటాలు లేదంటే ఏదైనా చేసినప్పుడు వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం, ఇలాంటి బలులు ఇవ్వడం తప్పు అని చెప్పడం అనేది అప్పుడున్న సుగత బుద్ధుడి శ్రమణ సంస్కృతి లోపల భాగం. అవి నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే రాజులు కానీ ఇట్లా దారుణాలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మార్చడం వాళ్ళ లక్ష్యం అన్నట్టు. ఆ ప్రకారం జరిగిందే చంద్రగుప్తుని జైన మతంలోకి మార్చింది, అశోకుణ్ణి బుద్ధ సంస్కృతి లోపలికి మార్చింది. ఇప్పుడున్న ఈ అశోకుడు ఎవరైతే ఉన్నారో తను కూడా బుద్ధుని ఎందుకు చూస్ చేసుకున్నాడంటే వాళ్ళ నాన్నకు తనంటే ఇష్టం లేదు, వాళ్ళ అన్నయ్యకి రాజ్యాన్ని కట్టబెట్టాలనుకున్నాడు, వాళ్ళకి అగెయినిస్ట్గా వెళ్ళాలనుకున్నాడు. చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు కొడుకు అశోకుడు. ఈ అశోకుడు వాళ్ళ అన్న సుసీమను చంపి రాజ్యం ఎక్కుతాడు. ఇదంతా నేను ఏదైతే చెప్తున్నానో ఇదంతా ఎక్కడున్నది అని చెప్తే ఇదేదో నేను క్రియేట్ చేసింది కాదు. అదే బుద్ధుడి శిష్యులు 29 BCEలో రాసిన ఏవైతే పుస్తకాలు ఉంటాయో త్రిపీఠకాలు అని చెప్పేసి, త్రిపీఠకాలులోనే రాసి ఉంటుంది. అందులో నేను ముందు చెప్పిందంతా కూడా అశ్వఘోషుడు అని సంస్కృతంలో చెప్పిన కవితల రూపం లోపల ఉంటుంది. దాన్ని 29 BCEలో మళ్ళీ వాళ్ళే రాసుకున్నారు అట్లా. సో వీటి ప్రకారం ఏంటి అంటే ఏదైతే బుద్ధుడు అని గౌతమ బుద్ధుడు గురించి చెప్పుకుంటున్నామో ఆయనకు శ్రమణ సంస్కృతి చెప్పిన గురువుల వల్ల ఆయన నాకు ఒక కళ వచ్చింది అని చెప్పేసి వాళ్ళ శిష్యులకు చెప్పినట్టుగా వాళ్ళ శిష్యులు
29 బీసీలో రాసుకున్న దాన్ని ఆధారంగా మనం చెప్పుకుంటున్నాం. దానికి ముందు ఏదైతే అశోకుడు ఒక చండాశోకుడు అని పిలువబడతాడు అని చెప్పేసి అదే త్రిపీటకాల లోపట అశోకావధానం లోపట రాసున్నది. 99 మంది అన్నదమ్ములు చంపేసి రాజ్యం ఎక్కిండు అని చెప్పేసి. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అశోకుడు అయిపోయిన తర్వాత ఆ మౌర్య సామ్రాజ్యాన్ని కొట్టనీకి కళింగరాజు కారవేలుడు వచ్చాడు. భయంకరమైన యుద్ధం చేసి మౌర్యుల పైన గెలుస్తాడు. తను రాసుకున్న శాసనాలు హాతీ గుఫ అని చెప్పేసి ఉంటాయి. అందులో ఉన్నాయి కొన్ని శాసనాలు. ఇవన్నీ తెలుసుకుంటే మనకు ఈ దశావతారాల లోపట ఉన్న ఆ బుద్ధుడు సుగత బుద్ధుడా లేదంటే గౌతమ బుద్ధుడా? అసలు గౌతమ బుద్ధుడికి బుద్ధుడు అని పేరు ఎందుకు పెట్టుకున్నారు? బుద్ధి వస్తే బుద్ధుడు అని పెట్టేసుకుంటారా?